కూడా కొన్ని అంశాల్లో ఆరోపణలు వ్యక్తమైనప్పటికీ కూడా కేసులు కూడా నమోదు కాలేదు. ఇందాక మనం ఆమె మాట్లాడుతూ జింకా విజయలక్ష్మి గారు కూడా మాట్లాడుతూ చెప్పారు, పెద్దిరెడ్డి మీద అన్ని ఆరోపణలు చేశారు, మరి ఇప్పటివరకు ఒక కేసు కూడా ఎందుకు పెట్టలేకపోయారు అని చెప్పేసి కూడా వారు ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి. మన కీర్తన గారు కూడా చెప్పినట్టు కొంతమంది ఇంకా కూడా వైసీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు వ్యవస్థలో ఉన్నారు, దానివల్ల కూడా ఇలా జరుగుతూ ఉండొచ్చేమో అనేటువంటి అనుమానాన్ని కూడా ఆమె వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు అక్షర సత్యం గారు? సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో ప్రారంభిద్దాం సార్. ఈ రోజు మీరు తీసుకున్నది డామిట్ కథ అర్థం తిరిగింది అంటున్నారు కదా. డామిట్ కథ అర్థం తిరగలేదు సార్. డామిట్ కథ సర్దుకుపోతుంది సార్. పాలక ప్రతిపక్షాలు సర్దుకుపోతున్నారా లేదా వ్యవస్థలు సర్దుకుపోతున్నాయా అనేది ప్రజలందరికీ తెలుస్తుంది సార్. రెండోది, ఇది సజ్జల పెద్దిరెడ్డి మీద చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటున్నారు కదా. అసలు ప్రభుత్వం చిన్న చేపలు పట్టుకోవడానికే శక్తి సరిపోవట్లేదు. ప్రభుత్వం పోలీసు వ్యవస్థలు శక్తి సరిపోవట్లేదు. శక్తి సరిపోవట్లేదా లేదా ఆసక్తి లేదా ఇలా అరెస్ట్ చేయడం. ఇటువంటి చిన్న చేపలనే పట్టుకోవాలి శక్తి లేని వాళ్ళకి పెద్ద చేపలు తిమింగళాన్ని ఎక్కడ పట్టుకోగలరు సార్. సార్, ఈ రోజు సబ్జెక్ట్ తీసుకుంటే ఒక పోసాని కృష్ణమురళి, ఒక రామ్ గోపాల్ వర్మ, ఒక బోర్లగడ్డ అనిల్ లేదా పేరు నాని, వీళ్ళందరూ కొడాల నాని, వీళ్ళందరూ కూడా మహిళలను ఉపయోగించుకుని మహిళలను దూషించిన వాళ్ళు లేదా మహిళల్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం తన శక్తిని ఇది తమ రాజకీయ శక్తులను వాడుకోవడం కోసం తల్లిని చెల్లిని పిల్లల్ని తిట్టిన వాళ్ళు లేదా పిల్లల్ని వాడుకుని రాజకీయ ప్రయోజనాలు పొందిన వాళ్ళే సార్. ఇటువంటి వ్యక్తుల్ని మీద చర్యలు తీసుకోవటానికి మా ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదని టీడీపీ అధికార ప్రతినిధి గారు ప్రశ్నించలేకపోతున్నారు. ఇటువంటి వ్యక్తులుగా మా వైసీపీ సమర్థించేదని వైసీపీ అధికార ప్రతినిధి ఖండించలేకపోతే చాలా దురదృష్టం సార్. మరి నన్ను క్షమించండి మహిళలందరూ కూడా. మహిళకు చిత్రం మహిళ అనడం ఇదే కారణం అనుకుంటా. ఒక పోసాని కృష్ణమురళి, ఇది మన కీర్తన గారు అంటున్నారు సాక్ష్యాలు ఆధారాలు వచ్చే వరకు మేము వెయిట్ చేయాలని అంటున్నారు. ఏంది సాక్ష్యం సార్? పోసాని కృష్ణమురళి పబ్లిక్ గా ప్రెస్ క్లబ్ లో తిట్టాడు సార్. ఇంకా సాక్ష్యం ఏంటి సార్? ఇంకా బోర్లగడ్డ అనిల్ ప్రెస్ ముందు తిట్టాడు, దానికి సాక్ష్యాలు ఏంటి సార్? పిల్లల్ని తిట్టాడు, కూతుర్ని తిట్టాడు, భార్యను తిట్టాడు. పోసాని కృష్ణమూర్తి అయితే నీ షూటింగ్ అంతా నీ పిల్లలు ఏం చేస్తుంది అన్నాడు. ఎంత దాదు ఏంటి సార్? రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి వెళ్తాడంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో లేవని చేస్తున్నారంటే అంత దౌర్భాగ్యం ఏదైనా ఉందా సార్? ఇంకా సాక్ష్యాలు ఏంటి సార్? మీరు సర్దుకుపోతున్నారా వ్యవస్థలతో? మీరు యాక్షన్ తీసుకు వైసీపీతో సర్దుకుపోతున్నారా? ఇది మన వైసీపీ అధికార ప్రతినిధి గారు అన్నారు దోషులు క్షమించే ప్రసక్తి లేదా అంటున్నారు. అంటే శిక్షించే ఆసక్తి ఉందా మీకు లేదా? రాజ్యాంగం శిక్షించమంటం లేదు కదా దోషుల కష్ట సాధింపు కోసం అంటారు. మరి రాజ్యాంగ బద్ధంగా చేయమని రాజ్యాంగ బద్ధకంగా చేయమని లేదు కదా. మీరు కేసులు పెట్టి వాళ్ళు బెయిల్ తీసుకునే వరకు వెయిట్ చేసి రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయలేకపోతున్నారు సార్. మీరు కొడాల నాని అరెస్ట్ చేయలేకపోయారు, పేరుని నాని అరెస్ట్ చేయలేకపోయారు బెయిల్స్ వచ్చే వరకు. ఆ టీవీ రెడ్డి గారి ఫైబర్ కేసు లేకపోతే పోసాని కృష్ణమురళిని కూడా అరెస్ట్ చేసింది ఎవరు కాదేమో అని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే సాక్ష్యాలు కావాలి. ఎందుకంటే 34 దశాబ్దాల నుంచి ఆయన మార్చుకుంటూ వచ్చాడు రికార్డులు. టైం పడుతుంది అనుకోవచ్చు. లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ ఇచ్చారంటే దానికి సాక్ష్యం లేదు. స్క్రిప్ట్ ఇచ్చారని చెప్తారు. పోసాని మురళి ఏమైనా స్క్రిప్ట్ చూపించారా, ఇదిగో నాకు మెసేజ్ వచ్చిందని వాటికి అడగచ్చు, తప్పలేదు. పబ్లిక్ గా తిట్టినోళ్ళ మీద కూడా మీరు ఆయన ఎవరు బోర్లగడ్డి గారు బెయిల్ తీసుకుంటే ప్రభుత్వానికి తెలియదు అంటున్నారు. నేను ఆంధ్రజ్యోతిలో డిబేట్ లో విన్నా. నేను అంటలేదు అక్కడ తెచ్చిన ఏదో మీకు వ్యతిరేకంగా అనుకో. ఆంధ్రజ్యోతి డిబేట్ లో అన్నారు ప్రభుత్వం చేతగాని తనమని. ఆంధ్రజ్యోతి అంటే టీడీపీ అనుకోని మీడియా, తనకు కొద్దిగా ఫేవరేషన్ చూపిస్తారు. అటువంటి మీడియాలో కూడా అంటున్నారంటే ప్రభుత్వంలో పెద్దలు ఆలోచించాలి, మరి విమర్శలు కాదు. బెయిల్ అనేది పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా నియమించకపోతుంటే ప్రభుత్వం ఇది హైకోర్టు చీఫ్ జస్టిస్ హైకోర్టు పిలిచి చీఫ్ సెక్రటరీ గారు మందలించింది అంటారు. ఎంతవరకు నేర్చో నాకు తెలియదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా నియమించకపోతే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేకపోతే, ఉన్నవాళ్ళు వాదించకపోతే, ప్రభుత్వం అనుకూలంగా వాదించకపోతే ప్రభుత్వం ఉన్నందుకు లేనేందుకు సార్? బోర్లగడ్డ అనిల్కి పోలీస్ స్టేషన్ లో ఏసీ రూములా ఆయన ఏదో దొంగ సర్టిఫికేట్ తీసుకుంటే ప్రభుత్వానికి తెలియదా? న్యాయ వ్యవస్థకు తెలియదా? ఇతది ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి? ఊతులు తీసిన యాక్షన్ తీసుకోరు, ఎన్ని స్కాములు చేసిన యాక్షన్ తీసుకోరని చిన్నవాడు ఎవడైనా చేసాడు అనుకోండి వాడిని అన్ని జైలు వేసేసరికి మళ్ళీ బెయిల్ రాదు, ఏం రాదు. ఆలోచించండి. ప్రజలకు మీరు ఏమి సందేశం ఇస్తుంది కూటమి ప్రభుత్వం? ఊతులు తిట్టిన వాళ్ళు కూడా మీరు అరెస్ట్ చేయలేకపోతుంటే, వేలకు వేలు కోట్లు తినేశారన్న వాళ్ళు కూడా మీరు యాక్షన్ తీసుకోలేకపోతుంటే ఎవరి కోసం నెగ్గించారు మిమ్మల్ని?
అనే దాని గురించి ఒకసారి Okay, sir. ఆలోచించండి సార్. వీళ్ళందరూ కూడా మహిళలందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మహిళలు Okay. వాడుకున్న వాళ్ళే వాళ్ళ పేరు నాని అంటే తన భార్యను వాడుకున్నట్టు తన రాజకీయ ప్రయోజనం కూడా భార్య పేరుతో కొన్ని వేల బస్తాలను కొన్ని వందల టన్నులు దొంగిలించాడు అన్నారు. అటువంటి వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోకపోయి, భార్యలు లేడీస్ సీట్లు పోసాడని తీసుకోలేకపోయి, ఆర్జీవీ మీద యాక్షన్ తీసుకోలేకపోయి, గవర్నమెంట్ అనిల్ మీద యాక్షన్ తీసుకోలేకపోతే మళ్ళీ ఒక హోమ్ మినిస్టర్ ఒక మహిళ అక్కడ ఉన్న ముగ్గురు ఓకే సార్ ఓకే ఓకే